రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం. మీరు కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే ఈ చిన్ని చిన్ని కథలని విని ఆస్వాదించండి. చాలా మంచి మంచి కథలండి ఇవి. ఈ కథలు మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. కథ పేరు వచ్చేసి, ఇప్పుడు ఇది భావోద్వేగంతో కనువిప్పు కలిగించే అత్తాకోడళ్ళ కథ అన్నమాట. కథ వచ్చేసి కనువిప్పు. ఇక కథలో వెళ్ళిపోదాము. గ్రామం చివర ఉన్న పెద్ద ఇంట్లో ఉదయం 5 గంటలకే చలనం మొదలైంది. కోడలు లక్ష్మి మెల్లగా లేచి ఎవరూ నిద్ర లేవకముందే వంటింట్లోకి వెళ్ళింది. కళ్ళ కింద నలుపు వలయాలు, చేతులపై పగుళ్ళు, అయినా ముఖంలో ఓ నిశ్శబ్దమైన సహనం. లక్ష్మి, నీళ్లు వేడి చేశావా? అత్త సరస్వతి గారి గంభీరమైన స్వరం వెనక నుంచి వచ్చింది. ఇప్పుడే అవుతుంది అత్తయ్యా అని తల వంచి చెప్పింది లక్ష్మి. సరస్వతి గారు ఊర్లో పేరున్న క్రమశిక్షణ గల మహిళ. కోడలు అంటే సేవ చెయ్యాలి, నోరు మూసుకోవాలి అనే ఆలోచనలో పెరిగినవారు. లక్ష్మి పెళ్ళయ్యాక 3 సంవత్సరాలయ్యింది. భర్త రవి పట్టణంలో ఉద్యోగం. నెలకు ఒక్కసారి మాత్రమే ఇంటికి వస్తాడు. ఇంట్లో అత్తా కోడలు మాత్రమే ఉంటారు. ప్రారంభంలో లక్ష్మి ఓపిగ్గా అన్నీ భరించింది. కానీ రోజులు గడిచే కొద్దీ మాటల గాయాలు, అవమానాలు పెరిగాయి. నీ అమ్మ నీకేం నేర్పింది? ఇల్లు ఇలా ఉంచుతారా? మా ఇంటికి నువ్వు శాపం. ఈ మాటలు గుండెల్లో ముల్లలా గుచ్చుకున్నాయి. లక్ష్మి ఒకసారి కూడా ఎదురు మాట చెప్పలేదు. ఎందుకంటే ఆమె తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చేవి. ఓర్పే ఆడవారి ఆభరణం కాదు, అవసరం. ఒకరోజు రవి ఇంటికి వచ్చాడు. లక్ష్మి ముఖం చూసి అన్నాడు, ఏమైంది? చాలా అలసిపోయినట్టున్నావు. లక్ష్మి మౌనంగా ఉంది. సరస్వతి గారు ముందుకు వచ్చి, పని చేయించుకుంటే అలసిపోతుందా? మా కాలంలో అయితే అంటూ మొదలుపెట్టారు. రవి మౌనంగా విన్నాడు. ఏదో చెప్పాలనిపించినా తల్లి మాటలు అడ్డొచ్చాయి. ఆ రాత్రి లక్ష్మి కన్నీళ్ళు దిండు తడిపాయి. కాలం గడిచింది. ఒకరోజు సరస్వతి గారికి అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం వచ్చింది. గ్రామంలో ఎవ్వరూ లేరు. రవి కూడా బయటే. లక్ష్మి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. రాత్రంతా మేలుకొని తడిగుడ్డలు, మందులు, నీళ్లు అన్నీ చూసుకుంది. జ్వరం తగ్గిన సరస్వతి గారి పరిస్థితి విషమించింది. ఆమె స్పృహ కోల్పోయారు. లక్ష్మి భయంతో వణికిపోయింది. పక్కింటి వాళ్ళ సహాయంతో ఆసుపత్రికి తీసుకెళ్ళింది. డాక్టర్ అన్నాడు, ఇంకొంచెం ఆలస్యం అయి ఉంటే ప్రమాదమే. ఆ మాట సరస్వతి గారి చెవుల్లో పడింది. కళ్ళు తెరిచినప్పుడు ముందు కనిపించింది లక్ష్మి కన్నీళ్లతో నిండిన ముఖం. అదే మొదటిసారి సరస్వతి గారి గుండెల్లో ఏదో కదిలింది. ఇంటికి వచ్చాక రోజులు మారాయి. లక్ష్మి మళ్ళీ అదే సేవ, అదే ఓర్పు. కానీ సరస్వతి గారి చూపులో మార్పు. ఒకరోజు ఆమె
ఒక్కసారిగా అడిగారు. లక్ష్మి, నీకు బాధగా అనిపించలేదా నేను చెప్పిన మాటలకి? లక్ష్మి ఆశ్చర్యంగా చూసింది. నెమ్మదిగా చెప్పింది. బాధ అనిపించింది అత్తయ్య, కానీ మీరు మారతారని ఆశ పెట్టుకున్నాను. ఆ మాటలు సరస్వతి గారి హృదయాన్ని చీల్చేశాయి. ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు. తన గతం గుర్తొచ్చింది. తన అత్త చేతిలో తాను పడ్డ అవమానాలు, అదే చక్రాన్ని తానే తిరిగి కొనసాగించినట్టు అర్థమైంది. రవి ఇంటికి వచ్చాడు. ఈసారి సరస్వతి గారే అన్నారు. రవి, ఈ ఇంటిని నిలబెట్టింది నీ భార్య, నేను కాదు. రవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సరస్వతి గారు లక్ష్మి చేతిని పట్టుకొని చెప్పారు. నన్ను క్షమించమ్మా, నువ్వు నా కోడలు కాదు, నా కూతురివి. ఈరోజు లక్ష్మి మొదటిసారి ఆ ఇంట్లో మనస్ఫూర్తిగా నవ్వింది. గ్రామంలో వాళ్ళు ఆశ్చర్యపోయారు. అత్త కోడలు కలిసి పనిచేయడం, కలిసి నవ్వడం చూసి. సరస్వతి గారు అందరికీ చెప్పేది ఒక్కటే: కోడలు సేవకురాలు కాదు, ఇంటిని వెలిగించే దీపం అని. ఈ కథ వచ్చి మీకు చెబుతున్న నీతి ఏంటంటే, ఓర్పు ఒకరిని గొప్పవాడిని చేస్తుంది, కానీ కనివిప్పు వచ్చినప్పుడే సంబంధాలు బంధాలు బతుకుతాయి. ఇదండి కథ. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.